తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునందు ద్వాదశ జ్యోతిర్లింగాల ఉపాలయాల గడప ప్రతిష్ఠ పూజ కన్నుల కమనీయంగా వీనుల విందుగా జరిగింది. ఈ పుణ్యకార్యంలో భాగంగా శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ప్రతిమ ప్రదాతలైన శ్రీ కంచర్ల సత్యనారాయణ రెడ్డి గారు, వారి సతీమణి సరోజా పుణ్యదంపతుల చేతుల మీదుగా శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ సాంప్రదాయ పద్ధతిలో త్రయంబకేశ్వరుడే మెచ్చిన విధంగా జరిగింది. విశ్వభుజంగ భూషణగంగ అక్షయలింగ పాప విభంగ విశ్వభుజంగ భూషణగంగ అక్షయలింగ పాప విభంగ విశ్వంభూషణ భూలోక భూపాల ఓంకార శ్రీకార ప్రళయాంకర్ల సత్యనారాయణ రెడ్డి నామధేయస్య సరోజా నామ్ని భానుప్రకాశ్ రెడ్డి నామధేయస్య సింధు నామధేయస్య అద్రితి నామధేయస్య సాకుటుంబానాం తద మమ అనుకుని ఆ యొక్క గణపతికి పుణ్యలింగేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సాకుటుంబానాం సాబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభ్యాయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థైశ్వర్య కామ్య మోక్ష చతుర్విధ పోల పురుషార్థ ఇద్దర్థం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శ్రీ త్ర్యంబకేశ్వర స్వామి కరుణాకటాక్ష వీక్షణావలిద్దర్థం. ఓం హరిద్రంజమయానితం దేవే కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనిత్యం గృహానత్వం మరివల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి శాంభవి హరిద్రంజమయానితం దేవే కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనిత్యం గృహానత్వం హరివల్లభే. చంద్రకళాధీశ గంగాధరార ఆదిదేవా జరుల జలధారా జగములను ఏలే కైలాసవాస త్రిభువర వరదర పావన చరిత మనసున నిలిచిన పుణ్యప్రదాత శ్రీ పుణ్యలింగేశ్వర. శతమానం భవతితాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితమనంతం భవతితమైశ్వర్యం భవతితమితం దీర్ఘమాయుః అస్య యజమానస్య మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఆయుః ఆరోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు తదాస్తు తదాస్తు తదాస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిర్మించబడుతున్న శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉపాలయం మహారాష్ట్ర రాష్ట్రము నాసిక్ పట్టణానికి సమీపంలో ఉన్న త్రయంబకేశ్వరంలో కొలువై ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాలయం ఏ విధంగానైతే రూపొందించబడిందో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా అదేవిధంగా శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయం నిర్మితమవుతుంది. దర్శించవచ్చే భక్తులకు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దర్శన భాగ్యం కలగాలన్న భావనతో సంతృప్తికరమైన భక్తిభావం కలిగేలా ముక్తిని ప్రసాదించే సౌభాగ్యానికై
తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్మించడం జరుగుతుంది. కావున స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిష నక్షత్రమునందు ఏకాదశి అనగా శనివారం ఉదయం 10:51 దివ్య ముహూర్తాన శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ప్రతిష్ఠ ఈ పుణ్యదంపతుల చేతుల మీదుగానే జరగబోతుంది. కావున ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులను పొందగలరని మనవి చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం స్థాపకులు అయినటువంటి గట్టు శంకర్ గారు, వరసతి శ్రావణి గారికి ధన్యవాదాలు. మా ఊరు కూడా ఇదే రూట్లో ఇంకొక 25-30 కిలోమీటర్స్ పోతూ ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచో పోతుంటాం వస్తుంటాం. కానీ 5 years 3-4 years బ్యాక్ వరకు మాకు దీని సంగతి కూడా తెలియదు. అప్పుడు కోవిడ్ తర్వాత ఇంట్లో కూర్చున్నాము, ఓన్లీ టీవీలో చూస్తున్నాము. ఆ ఛానల్ ఈ ఛానల్ ఎతికి అన్ని చూస్తుంటే లాస్ట్ 3-4-5 years నుంచి ఇప్పుడే అన్నా నీకు అప్పుడు శివయ్య నీ అమ్మడే ఉన్నాడు. 7 ఏడాది లోపల కంప్లీట్ అయిపోతుంది. ఆ రోజులో 1 year లోపల నువ్వు కంప్లీట్ అంత బలం నీకు శివుడు ఇచ్చేసిండు. ఎవరికి నీ ద్వారా నాకు రావు, నీ ద్వారానే మాకు రావాలి. నువ్వు మధ్యన అయిపోయినావు. శివుడికి మేము డైరెక్ట్ లేదు, శివయ్య నీకు ఇస్తున్నాడు. ఆ శివుడి ద్వారా మాకు వస్తుంది ఏమని ఉందో అనుకో. అది రావాలంటే మేము నిన్ను ధరించుకోవాలి, తప్పది. అందుకనే అప్పుడో ఇప్పుడో వస్తున్నాము పోతున్నాము. నా ఉద్దేశం ఇంతమంది పెద్ద మనుషులు వచ్చారు, అంతా నా ఉద్దేశంలో అంత పెద్దవాళ్ళు మనస్ఫూర్తిగా మంచి మనసు ఉన్నవాళ్ళే. కానీ నా ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాతలందరూ 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే. 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే వచ్చి మనం దాతలిస్తున్నాం అంటే మనకు ఆ మనసు అనేది 60 సంవత్సరాలు దాటిన తర్వాత 70 సంవత్సరాలు దాటిన తర్వాతనే అది వస్తుంది. భక్తి కొడుతుంది, ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.